టీవీ రేటింగ్ల కోసం 100 కోట్ల లంచమట. వామ్మో. బార్క్ ఉద్యోగికి క్రిప్టో రూపంలో ముట్టజెప్పిన కేరళ ఛానల్ అట. ఎంత? 100 కోట్లు. గుట్టు రట్టు చేసిన మరో ఛానల్ అట. కేరళలో 100 కోట్ల టీవీ రేటింగ్స్ కుంభకోణం జరిగిందట. ఆ రాష్ట్రానికి చెందిన ఒక స్థానిక టీవీ ఛానల్ తన రేటింగ్స్ను కృత్రిమంగా పెంచుకోవడం కోసం బార్క్ ఉద్యోగి ఒకరికి క్రిప్టో కరెన్సీలో 100 కోట్ల లంచంగా ముట్టజెప్పిందంటూ 24 న్యూస్ అనే ఛానల్ సంచలన వార్తా కథనం ప్రసారం చేసింది. ఇప్పుడు మన తెలుగు ఛానల్ చేస్తలేదు అనుకుంటున్నారా? మన తెలుగు ఛానల్ కూడా అదే పనిలో ఉంటాయి. దొరికినోడు దొంగ, దొరకకపోతే అంతే నడుస్తుంది వ్యవహారం ఎన్ని రోజులైనా. బార్క్ ఉద్యోగి ప్రేమ్నాథ్ పేరిట ఉన్న ఒక ట్రస్ట్ వ్యాలెట్ అనే మొబైల్ వ్యాలెట్ యాప్లోకి స్థానిక ఛానల్ యాజమాన్యం పలు దఫాలుగా USDT అనే క్రిప్టో కరెన్సీ రూపంలో 100 కోట్లు పంపినట్లు అందులో ఆరోపించింది. దానికి బదులుగా అతడు ఆ సదరు ఛానల్ యజమానికి టీవీ రేటింగ్స్ గురించిన కీలక సమాచారం ఒక వారం రోజుల ముందుగానే పంపేవాడు. ఏ ప్రాంతాల్లో ఏ ఇండ్లలో బార్క్ రేటింగ్ మీటర్లు అమర్చారో పిన్ కోడ్తో సహా సమాచారం అందించేవాడు. దీనికి సంబంధించి వాట్సాప్ చాటింగ్, చెల్లింపుల స్క్రీన్ షాట్లను సైతం 24 న్యూస్ ఛానల్ బయటపెట్టింది. అయితే స్థానిక కేబుల్ ఆపరేటర్ తమ ఛానల్ను ల్యాండింగ్ పేజ్లో పెట్టడం వల్లే తమ రేటింగ్స్ పెరిగాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛానల్ బహిరంగ ప్రకటన ద్వారా వెల్లడించింది. కానీ వారు పేర్కొంటున్న కేబుల్ ఆపరేటర్కు 20,000 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి. 85 లక్షల కేబుల్ కనెక్షన్లు ఉన్న కేరళలో కేవలం 20,000 మంది ఉన్న చోట ఎక్కువ మంది చూస్తే రేటింగ్స్ పెరిగిపోతాయా అని మిగతా ఛానళ్లు ప్రశ్నిస్తున్నాయి. అయితే రేటింగ్స్ ప్రకారమే యాడ్స్ వస్తాయి, కమర్షియల్ యాడ్స్ అన్నవి. ఎవరికి ఎంత రేటింగ్ ఉంటే ఎక్కువ రేటింగ్ ఉన్న వాళ్ళకి యాడ్స్ ఎక్కువ వస్తాయి, కార్పొరేట్ యాడ్స్. ఈ సబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా రకరకాలవి, అవన్నీ. సో ఇట్లా ఆ రేటింగ్ పెంచుకోవడానికి 100 కోట్లకి కొనుక్కున్నారట. మన దగ్గర తెలుగు ఛానల్లో కూడా జరుగుతుంది అది. అందరు చేసే పని అదే.